హీలింగ్ వాస్తు తెరకి స్వాగతం మిత్రులారా. ఈ యొక్క వీడియోలో మన యొక్క జర్నీలో మనం ఒక కాంక్రీట్ బిల్డింగ్స్‌కి డిజైన్ ఇచ్చాము. ఒక సస్టైనబుల్ న్యాచురల్ మెటీరియల్స్‌తో కట్టుకునేటటువంటి కన్‌స్ట్రక్షన్స్‌కి డిజైన్స్ ఇచ్చాము. కానీ ఫస్ట్ టైమ్ విజయవాడ సిటీలో కేవలం 182 గజాలలో కనీసము 5,000 తక్కువ కాకుండా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ప్రీ ఇంజినీర్డ్ స్ట్రక్చర్ ఒక డిజైన్ మనం ఇచ్చాము. ఆ ఇంజినీర్లు చక్కగా సహకరించి ఆ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది కట్టారు. దానికి సంబంధించిన ఒక 2, 3 నిమిషాల వీడియో కూడా మనం చక్కగా షూట్ చేసాం. అంటే ఇక్కడ కనీసం 50-60 మంది పనిచేయడానికి ఒక హాంకాంగ్ బేస్డ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు విజయవాడకు సంబంధించి కొంతమంది కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్‌కి ఒక ఉపాధి కల్పించేటటువంటి ఉద్దేశంతో విజయవాడలో కూడా వాళ్ళ హెడ్ ఆఫీస్ అనేది పెట్టినప్పుడు కనీసము ఒక 50 మంది ఎంప్లాయీస్ అకామిడేట్ అయ్యే విధంగా, అదే విధంగా వాళ్ళకి కొంత పర్సనల్ స్పేసు, అదే రకంగా పార్కింగు. ఇదంతా కేవలం ఎన్ని గజాల్లో అండి? 182 గజాలలో స్థాపత్యవేద ధర్మాన్ని అనుసరించి అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ బైలాస్ ప్రకారం కూడా చుట్టుపక్కల సెట్ బ్యాక్స్ వదిలిపెడుతూ, మరీ ముఖ్యంగా కోటేశ్వరరావు గారు ఈ యొక్క డిజైన్‌ను ఎంత చక్కగా రూపకల్పన చేశాడనేది ఇక్కడ మనం చూద్దాం మిత్రులారా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓవరాల్‌గా బిల్డింగ్ ఏ రకంగా ఉంది? బిల్డింగ్ యొక్క 3.5 అంతస్తులు ఎక్స్‌క్లూడింగ్ మన కింద ఉన్నటువంటి సెల్లార్ కాకుండా చూసుకున్నప్పుడు 4.5 అంతస్తులు ఏ రకంగా ఒక ఎలివేషన్ అనేది మనం తీర్చిదిద్దాము. అదే రకంగా మొత్తం స్థలం ఏంటి? అది ఉత్తరం ఫేసింగ్‌గా ఉందండి. చాలా చిన్న స్పేస్ అండి. ఒక 200 గజాలలో శాస్త్రాన్ని ఎక్కడ పారు తప్పకుండా వారికి కావాల్సినటువంటి ఫంక్షనాలిటీని సాధిస్తూ ప్రతి అంగుళాన్ని ఎంత చక్కగా యూజ్ చేయొచ్చనేది ఇక్కడ చేశామండి. సో, ఇది విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గరలో దీని యొక్క నిర్మాణం అనేది జరుగుతుందనమాట. ఆ యొక్క వీడియోస్ కూడా నేను పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఉత్తరానికి సంబంధించినటువంటి ఒక ప్లాట్ అండి. కేవలం 40 అడుగుల వెడల్పు, 41 అడుగుల లోతుతో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ ఓవరాల్ ఎలివేషన్ మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. సో, ఓవరాల్‌గా చూసినప్పుడు ఈ రకంగా చాలా 2, 3 డిజైన్స్ మనము చూపెట్టడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇదైతే బావుంటుంది అని వారు తీసుకోవడం అనేది జరిగిందండి. సో, ఈ రకంగా మనం ఒక వెహికల్స్ అనేది పెట్టుకోవడానికి కంప్లీట్‌గా సెల్లార్‌ని మనం ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒక సెల్లార్ కింద యూజ్ చేశాము. చూడండి మన చుట్టుపక్కల కొంత సెట్ బ్యాక్స్ ఇచ్చేసాము. స్థలంలోకున్న చిన్న చిన్న అవకతవకలను కూడా మనం సరిచేశామండి. చేసి చక్కగా అది వర్క్ చేసి అది ఒక స్ట్రక్చరల్ ఇంజినీర్‌తో కూడా మాట్లాడి వారికి కావాల్సినటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసి డిజైన్ వరకు మేము బాధ్యత అనేది ఇక్కడ తీసుకున్నామండి. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఎంఎంఎల్‌లో చేస్తారు ప్రతీదీ. అందువల్ల కాస్త యాక్యురసీగా చేస్తాము అని భరోసా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి డిజైన్ అంతా అప్పచెప్పడం అనేది జరిగింది. మొన్న రీసెంట్‌గా అది మనం వెళ్ళి చూసినప్పుడు చాలా అద్భుతంగా మనం ఇచ్చినట్టు ఇచ్చేశారు. అందుకే మీకు డిజైన్ కూడా నేను చూపెడుతున్నాను. ఈ యొక్క డిజైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చక్కని ఎలివేషన్ అనేదే కాకుండా ఒక్కొక్క ఫ్లోర్‌లో కనీసం ఒక 25 మెంబర్స్ ఉండే పరిస్థితి ఉందండి అక్కడ. సో, అందువల్ల మనం ఒక పబ్లిక్ స్పేస్ అది. ఆ యొక్క పబ్లిక్ స్పేస్‌లో ఎంత న్యాచురల్ వెంటిలేషను, ఎంత డే లైట్ అనేది అక్కడ ఉండాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోటేశ్వరరావు గారు చాలా అద్భుతంగా చేశారిక్కడ. సీ 3 డైరెక్షన్స్ నుంచి అంటే సి ఈ రకంగా తీసుకునేటప్పుడు ఒక 45 డిగ్రీస్ యాంగిల్ కోణంలో మనం చూసుకునేటప్పుడు 3 పక్కల నుంచి ఏ పక్కకైనా ఓపెన్ చేస్తే మనకు ఆ వెంటిలేషన్ వచ్చే విధంగా, అదే రకంగా ఒక గాలి వచ్చే విధంగా ఇది ఈ రకంగా మనం డెవలప్ చేశామండి. ఆయాదిబద్ధంగా అంటే ఒక వైబ్రెన్సీ బేస్డ్ బిల్డింగ్ బద్ధంగా మనం అది చేశాము. చేసినప్పుడు ఆ ఎలివేషన్ కూడా చూడండి ఎంత అందంగా ఇచ్చారు. అంటే మనకున్నటువంటి సెట్ బ్యాక్స్‌ను అనుసరించి మన యొక్క స్థలం లోపల ఇవ్వడం జరిగింది.
ఒక అద్భుతమైన డిజైన్ రావడం గురించి ఫంక్షనాలిటీ చూసుకోవాలి, వాస్తు చూసుకోవాలి. కొంత గవర్నమెంట్ ఇచ్చే సెట్ బ్యాక్స్ విషయంలో కొంత వైలేట్ చేయడం అనేది జరిగింది. ఇట్ కెన్ బి మేనేజబుల్. అంటే ఆ బిల్డింగ్‌కి 180 గజాల్లో బిల్డింగ్‌కి అంత రూపాన్ని తీసుకొచ్చే విషయంలో శాస్త్రాన్ని మనం 100% ఫాలో అయ్యే పరిస్థితి చేస్తాం. ఫంక్షనాలిటీ విషయంలో మనం 100% న్యాయం చేసేలా చూస్తాం. కొంత సెట్ బ్యాక్స్ విషయంలో ఫైన్స్ కట్టుకొని బయటపడదాం అని ఒక మాట అనుకోవడం వల్ల ఈ యొక్క డిజైన్ ఇంత అద్భుతంగా వచ్చిందండి. ఈ యొక్క డిజైన్‌లో ముఖ్యమేంటంటే ప్రతి ఫ్లోర్‌లోనూ ఆ యొక్క బ్రహ్మస్థానం ఏదైతే ఉన్నదో ఆ యొక్క బ్రహ్మపాద అని చెప్తామో అందులో స్పెసిఫిక్‌గా కోర్ ఆఫ్ ద బ్రహ్మస్థానం అనేది ప్రతి లెవెల్‌లోనూ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అదే రకంగా ఫిఫ్త్ ఫ్లోర్‌లో వాళ్ళకి చక్కగా ఒక పర్సనల్‌గా వాళ్ళు ఉండే విధంగా ఒక లాంగ్‌లా అనేది డిజైన్ అనేది ఏర్పాటు చేసి, కొంత ఎవరైనా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక సాఫ్ట్‌వేర్ ప్రముఖులే కావచ్చు, వ్యాపారానికి సంబంధించి ఒక కన్సల్టెన్సీ, ఒక సిట్టింగే కావచ్చు, ఒక స్పేస్ అనేది కావాలి. ఆ స్పేస్‌ని పైన టాప్ ఫ్లోర్‌లో మనము కనీసం ఒక 40% ఆఫ్ ద ఓవరాల్ స్పేస్‌లో అంటే ఒక 600 ఎస్ఎఫ్‌టీ తక్కువ కాకుండా ఇక్కడ మనం చేసాం. సో, ఈ రకంగా మీరు చూసినప్పుడు ప్రతి ఫ్లోర్ ఇక్కడ ఓపెన్ అయింది. సింపుల్‌గా చక్కని ఎలివేషన్ ఏ రకంగా ఇచ్చారో చూడండి. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ అది ఏ రకంగా మనం చేశాము అనేది చూద్దాం. ఇది మరీ ముఖ్యంగా ఇది ఉత్తరం ఫేసింగ్ అండి. ఉత్తరం ఫేసింగ్ అనేది తీసుకున్నప్పుడు మనం ప్రదక్షిణాక్రమంగా ఎలివేషన్ చూసినప్పుడు ఇది మనకి ఈస్ట్ పక్కన ఈ రకంగా ఉంటుందండి. అదే రకంగా మనకి దక్షిణం పక్కగా ఈ రకంగా ఉంటుందనమాట. అంటే ఒక బ్రహ్మసూత్ర, సోమసూత్ర వాటికి కూడా విలువలిస్తూ ఏ రకంగా మనం అదే రకంగా వెస్ట్ పక్కన ఏ రకంగా ఉంది. అదే రకంగా మనం ఒక పార్కింగ్ అనేది పెట్టుకునేటప్పుడు వెహికల్స్ ఏ రకంగా లోపలికి వెళ్ళాలి, ఏ రకంగా పెట్టుకోవాలి అనేది మనం ఈ రకంగా మనం చూపెట్టామండి. సో, ఇక్కడ మీకు అర్థం కావడం గురించి మనం ఈ యొక్క కొలతలు గూడా ఒకసారి ఓవరాల్‌గా కొలతలు గూడా మనం ఒకసారి చూపెట్టి మనం ప్రతి ఫ్లోర్ ఏ రకంగా చేశాం. ఏవండీ ఇది 41x40 ఓవరాల్‌గా ప్లాట్ ఏరియా అండి. అదే రకంగా 33 ఫీట్ 10 ఇంచెస్ ఇంటూ 33 ఫీట్ ఇంటూ 10 ఇంచెస్ అప్రాక్సిమేట్‌లీ 34/34 అండి. సో, ఇక్కడ మనం చూద్దాం. సో, ఓవరాల్‌గా ప్రతి ప్లాట్ తీసుకున్నప్పుడు 1640 స్క్వేర్ ఫీట్ వచ్చిందండి. చాలా చిన్న ప్లాట్ 200 గజాల లోపులే. అందులో మనం ప్రతి ఫ్లోర్‌లో 1145 ఎస్ఎఫ్‌టీ బిల్టప్ ఏరియా అంటే కన్‌స్ట్రక్ట్ చేసిందండి మనం ఇది. అలాగే మనం 4 అంతస్తులు మనం తీసుకున్నప్పుడు 4579 స్క్వేర్ ఫీట్ మొత్తం ఓవరాల్ బిల్టప్ ఏరియా మనం తీసుకున్నాం. ప్లస్ 635 ఎస్ఎఫ్‌టీ పెంట్ హౌస్ అంటే అదొక అనాథరైజ్డ్‌గా కట్టొచ్చు కాబట్టి అది ఇంక్లూడ్ చేయలేదండి. సో, ఓవరాల్ ఏరియా 5200 ఎస్ఎఫ్‌టీ వచ్చిందండి. 182 చదరపు గజాలు. 182 చదరపు గజాల్లో మనం ఇది సాధించాం. సో, ఇది మనం తీసుకునేటప్పుడు వీళ్ళకి మనం 1, 2 వెర్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనం ఆ వెర్షన్స్ ఏంటనేది చూపెడదాం. ఒకటి మనం దాని యొక్క బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి మనం సెంట్రల్‌గా మెట్లు తీసుకోవాల్సొచ్చింది ఇక్కడ. ఇదొక ప్లాన్ అన్నమాట. అదే రకంగా వారికి వేరే వెర్షన్ గూడా మనం చేయడం అనేది జరిగిందండి. ఆ వెర్షన్ ఏంటంటే ఇదిగోండి. ఈ రకంగా తీసుకున్నప్పుడు మనం పూర్తిగా నైరుతిలోనే ఒక యూ షేప్డ్ మెట్లనేది తీసుకోవడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, అందులో మేము లిఫ్ట్ అనేది అకామిడేట్ చేయలేకపోయామన్నమాట. సో, అందువల్ల ఏంటంటే, ఈ యొక్క డిజైన్ మనం పక్కన పెట్టామన్నమాట. లిఫ్ట్ అనేది అకామిడేట్ చేయలేకపోయాం కాబట్టి, ఈ యొక్క డిజైన్ మనం పక్కన పెట్టాం. ఈ రకంగా మనం చేసినప్పుడు లిఫ్ట్ ఏ రకంగా వచ్చింది. ఈ రకంగా వచ్చిందనమాట. కానీ మాకు దీనికంటే ఒక అర్థవంతంగా సెంటర్‌లోనే లిఫ్ట్ మెట్లు తీసుకున్న డిజైను అద్భుతం అనిపించిందండి. అద్భుతం అనిపించి, మనం దాన్ని తీసుకొని ముందుకెళ్ళాం. సో, ఆ యొక్క డిజైన్‌కి సంబంధించి సి ఇది ల్యాండ్ అండి. మనకొచ్చినటువంటి ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్‌లో కూడా కొంత కరెక్షన్స్ చేశామండి. అంటే ఏంటంటే, కొంత మూలలు పెరిగినట్టు అనిపిస్తే వాటి యొక్క కరెక్షన్స్ కూడా మనం చేసి, ఈ రకంగా ఈ యొక్క బ్లూ ప్రింట్ తీసుకున్నామండి. అంటే లిఫ్ట్ అనేది ఏంటి? ఏ రకంగా ఉండాలి? ఎందుకంటే లిఫ్ట్ ఇవన్నీ మనం ఆయం ప్రకారం కట్టమంటే అవి రావండి. లిఫ్ట్ సైజులను బట్టి మనం అక్కడ స్పేస్ ఇవ్వాలనమాట.
సో, అందువల్ల ఇక్కడ 4.5, 5 ఇంటూ అనేది ఒక లిఫ్ట్‌కి స్పేస్ ఇచ్చి, దాని చుట్టూ యూ షేప్‌లో మెట్లెక్కేటట్టు చేసి, ఇక మిగతా మొత్తం మనము ఈ రకంగా ఇచ్చేసామండి. అంటే ప్రతి స్పేసు 9 జోన్స్ మనం చూసుకునేటప్పుడు. 10 అడుగులు 3 అంగుళాలు ఇంటూ 10 అడుగులు 3 అంగుళాలు. సో, చూడండి ఇక్కడ 3 పాదాలు చేసినప్పుడు ఎగ్జాక్ట్‌లీ 11 ఫీట్ వచ్చిందనమాట అది మనకి. సో, 11 ఫీట్ బై 11 ఫీట్ అట్లాంటి 9 జోన్స్ క్రియేట్ చేసి, ఒక్క స్పెసిఫిక్ జోన్‌ను మనము సౌత్ సెంట్రల్ తీసుకొని, ఆహ్, సౌత్ భాగాన్ని తీసుకొని, ఆ సౌత్ భాగంలో మెట్లు, లిఫ్ట్ మనం ఇచ్చేసి, అవి అకామిడేట్ అవ్వడం గురించి మనం చాలా నాలెడ్జ్‌ని చాలా డెలికేట్‌గా అప్లై చేశాం. అప్లై చేసి, ఈ యొక్క స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఒక పర్సనలైజ్డ్ స్పేసెస్. అంటే వాష్ ఏరియాస్ కావాలి ప్రతి ఫ్లోర్ ఏరియాలో. అదే రకంగా ప్రతి ఫ్లోర్ ఏరియాలో వాళ్ళకి ఒక ప్యాంట్రీ అనేది కావాలి. వాళ్ళ లంచ్ అనేవి అవన్నీ తీసుకోవడానికి వాళ్ళకి కొంత ఒక పర్సనలైజ్డ్ స్పేస్ కావాలి. సో, అవి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫ్లోర్‌లోనూ మనం ఆహ్, వుమెన్‌కి, మెన్‌కి విడివిడిగా టాయిలెట్స్ ఇచ్చేయలేం కాబట్టి, చాలా నిర్మాణాత్మకంగా ఒక ఫ్లోర్‌లో కంప్లీట్‌గా జెంట్స్‌కి మనం ఏర్పాటు చేశాము. ఒక ఫ్లోర్‌లో కంప్లీట్‌గా లేడీస్‌కి మనం టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. సో, ఈ రకంగా సెల్లార్ కాకుండా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ఫ్లోర్స్ మనం తీసుకునేటప్పుడు, మిడిల్ ఫ్లోర్‌లో వుమెన్‌కి మనం ఆ యొక్క వాష్ ఏరియాస్ ఏర్పాటు చేసి, ఫస్ట్ అండ్ థర్డ్‌లో జెంట్స్‌కి మనము అక్కడ వారికి వాష్ ఏరియాస్ ఏర్పాటు చేసాం. దీనివల్ల ఫస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు, థర్డ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు జస్ట్ ఒక ఫ్లోర్ ఎక్కడం ద్వారా, ఒక ఫ్లోర్ దిగడం ద్వారా, అదే ఫ్లోర్‌లో ఉండేవాళ్ళు ఆ ఫ్లోర్‌లో వాడుకోవడం ద్వారా వాళ్ళకి మినిమైజ్ చేశాము. ఎందుకంటే అక్కడ ఆల్‌మోస్టు ఎంప్లాయీస్ కూడా నిష్పత్తి 50-50%గా లేదండి యాక్చువల్‌గా. సమ్ 30% సమ్ 70% నిష్పత్తిలో ఉంది కాబట్టి, ఆ యొక్క స్పేసెస్‌ని గూడా ఆ రకంగానే ఆ యొక్క డేటా అనేది తీసుకొని మనం ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించి వ్యవస్థ అన్నమాట. అదే రకంగా మనం సెల్లార్ ప్లాన్ ఇది. అదే రకంగా మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు. సో, ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు ఏ రకంగా వచ్చింది చూడండి. ఇక్కడికి ఆ యొక్క పర్సన్ మెట్లెక్కి ఈ ఏరియాకి అకామిడేట్ అవుతారు. అదే రకంగా పైకి వెళ్ళేవాళ్ళు పైకెళ్ళిపోతారు. అదే రకంగా మధ్యలో ఉన్న బ్రహ్మపాదంలో ఉన్నటువంటి మధ్య మాడ్యూల్‌ని అట్‌లీస్ట్ ఓపెన్ చేసాం. ఎందుకంటే చుట్టూ నడకలకనేది కూడా మనకి స్పేస్ కావాలి కాబట్టి, చక్కగా ఓపెన్ చేసి, మిగతా ఈ స్పేసెస్ అన్నీ యూజబుల్‌గా ఉండేటట్టండి. ఆల్‌మోస్ట్ ఇది 14 ఫీట్. ఇది 32 ఫీట్ అనమాట. అంటే ఆల్‌మోస్ట్ వాళ్ళకంతా యూజ్ అయ్యేటట్టు. వాటి యొక్క డిజైన్ గూడా ఏ రకంగా చూసండి. మధ్యలో వచ్చింది కామన్ స్పేస్ అండి. ఈ కామన్ స్పేస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరికి వారు ఎలా ఎళ్ళిపోవచ్చు. చూడండి. ఈ స్పేస్‌లోకి వెళ్ళేవాళ్ళు ఈ స్పేస్‌లోకి వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి లెఫ్ట్ స్పేస్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడి నుంచి రైట్ స్పేస్ యాక్సెస్ చేయొచ్చు. అంటే జోన్స్ ప్రకారం మనం విడదీసి బ్రహ్మస్థానాన్ని ఏమి హర్ట్ చేయకుండానే ఏ జోన్‌లోకి ఆ జోన్‌లోకి బ్రహ్మస్థానం రీజియన్ నుంచి ఐదర్ నువ్వు నార్త్‌కి వెళ్ళొచ్చు, ఐదర్ నువ్వు వెస్ట్‌కెళ్ళొచ్చు, ఐదర్ నువ్వు ఈస్ట్‌కి రావచ్చు. ఈ రకంగా చేస్తూ ఇక్కడ ఒక టాయిలెట్ వ్యవస్థ అనేది, ఇక్కడ వాష్ ఏరియా అంటే కమోడ్ లాంటివి ఇక్కడ పెట్టుకుంటూ, ఇక్కడ జనరల్‌గా ఆహ్, యూరినల్స్‌కి సంబంధించినటువంటి వ్యవస్థ ఇక్కడ. అదే రకంగా ఇక్కడ ఒక ప్యాంట్రీ అనేది అటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసి, ద రిమైనింగ్ 6 జోన్స్ అంటే సౌత్ వింగ్ మొత్తం వదిలేసి మనము కంప్లీట్‌గా మిగతా 6 జోన్స్ అనేవి క్యాబిన్స్ ఏర్పాటు చేసి, ప్రతి ఫ్లోర్‌లోని కనీసం ఒక 20-25 మంది కూర్చునే విధంగా ఈ యొక్క డిజైన్‌ని మనం చేశామండి. దీని యొక్క రిప్లికా నెక్స్ట్ ఎవ్రి ఫ్లోర్ అనేది వాటి యొక్క రిప్లికాస్ కింద డెవలప్ చేసుకుంటూ వెళ్ళామండి. సో, అంటే ఒక చిన్న చిన్న స్థలాలలో వాస్తు ప్రకారము డెవలప్ చేయడం చాలా కాంప్లికేటెడ్. చాలా ఇబ్బందికరమైన విషయం గూడా. ఆ రకంగా పైకి వచ్చిన తర్వాత పైకొచ్చిన తర్వాత ఇదొక స్పేస్. అంటే ఒక లివింగ్ రూమ్, ఒక బెడ్‌రూమ్ లాగా. అదే రకంగా ఈ వచ్చిన తర్వాత గూడా ఆ టాయిలెట్స్ వ్యవస్థ, ఒక కామన్ వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటు చేశాము. అదే రకంగా ఒక పర్సనల్ స్పేస్ ఎవరైనా గెస్ట్ వస్తే ఇవ్వడానికి ఒక చిన్న స్పేసు.
అదే రకంగా నార్త్ పక్కన ఒక ఇచ్చేసి ఓవరాల్ ఇక్కడ ఏంటంటే ఒక మౌలిక డిజైన్ అనేది ఇంప్లిమెంట్ చేసాము. ఒక లాంగ్లా అనేది ఇచ్చాము. అందులో వారు ఏది తీసుకుంటారో అది తీసుకుంటారనమాట. ఆ రకంగా మ్యాక్సిమం నాలెడ్జ్‌ని ఎంత బెటర్‌గా మనం అప్లై చేస్తూ మనం ఈ యొక్క డిజైన్ చేయడం అనేది జరిగింది. కోటేశ్వరరావు గారు చాలా అద్భుతంగా తన యొక్క సృజనాత్మకతని జోడించి ఎలివేషను అదే రకంగా ధర్మం పారు అంటే ఆ వైబ్రెన్సీని ఎక్కడ ఇది కాకుండా బ్యాలెన్స్ చేశారనమాట ఈ యొక్క డిజైన్ అనమాట. ఈ యొక్క బిల్డింగ్ యొక్క వీడియో ఒక 3 నిమిషాలు ఉంటుంది. అది చూడడం ద్వారా మీకు అర్థమవుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. హీలింగ్ వాస్తుకి స్వాగతం మిత్రులారా. ఇది స్థాపత్య ధర్మ ప్రకారం ఫస్ట్ టైం ప్రీ ఇంజనీర్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక స్టీల్ స్ట్రక్చర్ అనమాట. దీనికి కావాలనుకుంటే మనము ఇటుకరాయితో అయినా అవుటర్ వాల్స్ కట్టచ్చు, లేకపోతే గ్లాస్తో అయినా కట్టచ్చు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి విజయవాడ నగరంలో 3 అంతస్తులకు ఇచ్చిన ప్లాన్ అనమాట. ఎగ్జాక్ట్గా మన స్థాపత్య ధర్మం ప్రకారం చేసింది అనమాట. జస్ట్ ఫాలో మీ. సో మెట్లు ఇక్కడ మీరు చూసినప్పుడు మనం ఒక ప్రదక్షిణాక్రమంగా మనం తిరుగుతున్నాం అనమాట. సో ఆ ప్రదక్షిణ సో దిస్ ఈజ్ ద నార్త్ ఫేస్ రోడ్ అండి. ఈ యొక్క నార్త్ ఫేస్ రోడ్ చేసుకున్నప్పుడు సౌత్ సెంట్రల్లో సౌత్ జోన్ అనేది ఈ యొక్క ప్రదక్షిణాక్రమంగా మెట్లు తీసుకుంటూ ఇదంతా యూజబుల్ ఏరియా అయ్యేటట్టు ఈ స్పేస్ అంటే ఈ వాష్రూమ్స్ అవన్నీ ఏంటంటే నైరుతి ఒక పక్క వాయువు ఒక పక్క వచ్చింది కాబట్టి ఒక చోట వాష్రూమ్స్, ఒక పక్క జెంట్స్కి సంబంధించిన వాష్రూమ్స్ ఇలాగ డెరైవ్ చేసుకుంటూ దిస్ ఇస్ ద బ్రహ్మస్థానం. ఈ యొక్క బ్రహ్మస్థాన్ రీజన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇవన్నీ క్యాబిన్స్ కింద డిజైన్ చేసింది. స్పేసెస్ అంటే దక్షిణం అంటే మనం ఇది చూసుకునేటప్పుడు ఇది ఆగ్నేయం అవుతుంది, అదే రకంగా అది నైరుతి అవుతుంది అన్నమాట. సో ఎనీ ప్యాంట్రీ కానీ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఒక సెట్అవుట్ ఏదైనా డైనింగ్ అనేది చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాము. సో అదే రకంగా అక్కడ కూడా సమ్ ఫంక్షనాలిటీ అంటే మేజర్గా వర్క్ చేసే క్యాబిన్స్ అంతా మన టోటల్గా నార్త్, ఈస్ట్, వెస్ట్ మనం చేసాము. సౌత్ అనేది ఏంటంటే పర్సనలైజ్డ్ ఫెసిలిటీస్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి వర్క్ చేసాము. లేదా టాయిలెట్స్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఆగ్నేయం కాబట్టి. సో ఆ స్పేస్లో ఏదైనా స్టోర్ రూమ్ కానీ అటువంటివి మనం ఏదైనా డైనింగ్ కానీ ప్యాంట్రీ కానీ అక్కడ మనం చేసుకోవచ్చు. సో ఈ డిజైన్ కూడా మనం పాండమిక్ టైంలో వర్క్ చేసాము. సో లక్కీలీ అది పట్టాలు ఎక్కడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నట్స్ అండ్ బోల్ట్స్ అండి. నట్స్ అండ్ బోల్ట్స్ అంటే రేపు పొద్దున మనకు వద్దనుకున్నా సరే మనం ఇది మనం నట్స్ అండ్ బోల్ట్స్ ఓపెన్ చేస్తే ఇదంతా వేరే చోట కూడా మనం వీ కెన్ షిఫ్ట్ అనమాట. సో కొంత ఖర్చు ఎక్కువైనా సరే దీని అడ్వాంటేజ్ ఈ రకంగా ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.